హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఏంటంటే మా అమ్మగారు ఊరు ఫరీదిపేటల. నా చిన్నప్పటి నుంచి శ్రీరంగనాథ స్వామి ఊరు బయట ఉండేదన్నమాట. ఆ శ్రీరంగనాథ స్వామి గుడి చాలా అంటే చాలా బాగుండేది అప్పుడు కూడాను. కాకపోతే అది విరగొట్టేసి ఇప్పుడు అంటే కొత్తగా కట్టారనమాట. అది కొత్తగా ఇప్పుడు 2-3 సంవత్సరాలు, దగ్గర దగ్గర 4 సంవత్సరాలు బట్టి అయితే పని జరుగుతుంది. ఇప్పటికైతే ఆ పని మొత్తం పూర్తి అయినట్టుగా ఉంది, కాకపోతే పూర్తి అవ్వలేదన్నమాట. కానీ ఇప్పుడు మంచిగా ముహూర్తాలు ఉండడంతో మార్చి 31 నుంచి మనకి ఏప్రిల్ 4 వరకు అయితే మంచిగా సంబరాలు చేస్తూ దేవుణ్ణి అయితే ప్రాణ ప్రతిష్ఠ చేయాలనేసి అయితే ముహూర్తం ఫిక్స్ చేశారనమాట. ఈ గుడిని అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ శ్రీరంగనాథ స్వామి మనకి తిరుచిలో శ్రీరంగనాథ స్వామి ఆలయం ఎలాగుంటుందో గుళ్ళో దేవుడు ఎలా ఉంటాడో సేమ్ ఇక్కడ అలానే ఉంటారనమాట. సేమ్ అంత సర్పంతో రంగనాథ స్వామి పడుకున్నట్టుగా ఉంటారు కదా ఇక్కడ శ్రీరంగనాథంలో. ఎందుకు నేను ఇక్కడ వెళ్ళని నాకు తెలుసు కాబట్టి సేమ్ అలానే ఇక్కడ కూడా ఉన్నదనమాట. మీరు కంపల్సరీగా శ్రీరంగం వెళ్ళకపోయినా పర్వాలేదనమాట. ఫరీదిపేటలో సేమ్ అలానే కడుతున్నారనమాట. చూసారా? సేమ్ అంటే సేమ్. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఉంటుంది, ఇక్కడ చిన్నగా ఉంది. సేమ్ రెండో శ్రీరంగం అనేది అనొచ్చు అనమాట. అంత బాగుందనమాట. దీనికి సినజీర స్వామి కూడా వచ్చి మనకైతే ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి సినజీర స్వామి కూడా వస్తారనమాట. 4వ తేదీని ఈరోజు మనకి ఇదైతే మనకి శ్రీరంగనాథ స్వామిని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. చేసే ముందు ఊరు మొత్తం ఊరేగించారనమాట. ఊరేగించే తర్వాతే మనకి కుంభాభిషేకం చేసి ఈ విధంగా మనకి శ్రీరంగనాథ స్వామిని అయితే ప్రాణ ప్రతిష్ఠ చేసేసారనమాట. వీడియో మొత్తం చూడండి. శ్రీరంగనాథ స్వామి ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తున్నారు ఏంటనేది మీకు కంపల్సరీగా నచ్చుతుంది. దేవుడు కదా, మీకు అందరికీ ఆశీస్సులు కంపల్సరీగా అందుతాయి. కాబట్టి శ్రీరంగనాథ స్వామి గుడి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది విగ్రహం అయితే. అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియో చూడండి. నచ్చితే లాస్ట్లో ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీనారాయణ, జై జై శ్రీనారాయణ. భక్తులు వారు ఆ యొక్క ప్రార్థన శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లక్ష్మీచరణలాక్షాంకసాక్షి శ్రీవత్సవక్రసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. बोल रंगनाथ भगवान की।